బాబరా పొద్దు నీ దరిద్రులు ఊరి మీద పడ్డారేంటి? ఏంటి అమ్ములు, ఎలా ఉంది నీ పూలాపారం. మీ అయ్యకి పచ్చవాతం వచ్చిందంటగా, కోలుకుంటాడా లేక అటిచలటే? రే నత్తి రవి, మా అయ్య ప్రాణాలకి నీ ప్రాణాలు అడ్డేసైనా ఇంటికి తెస్తాను. నువ్వెక్కువ ఆలోచించుకో. ఎందుకే అంత నీకు మొండి పట్టు? బాలరాజ్ అన్నది చుట్టూ 170 ఎకరాలు, మధ్యలో నీది ఇంత. మంచి రేట్ ఇప్పిస్తా, అమ్మేసి. అప్పుడు అన్నది సింగిల్ చెక్క అయిపోద్ది. బొమ్మ అనిస్తే బొంబాయిలో పడతాం పంటలు. మీ అన్నకి వాడి బాబుకి ఇప్పటికే 100 సార్లు చెప్పాను, తోట కాదు కదా అందులో మొలిచే గడ్డి కూడా అమ్మనని మళ్ళీ వాడికి వెళ్ళి చెప్పు. దేనికైనా ఓ టమాటా టైం వద్దే. తోట బాగా ఏపుగా పెరిగింది, రాత్రి ఎవడన్నా ఎత్తుపోగలడు. జాగ్రత్త చూసుకో. మరి నువ్వు బండి తీరా. ఎలాగైనా ఈ తోట కొట్టేయాలని వాళ్ళ ప్లాను. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మో. రాత్రిపూట కాపలా కోసం ఎవరినైనా పెట్టనా? This is ridiculous. Slow down. This is not your chamber room. This is boardroom. కూల్ మిస్టర్ ఆదిత్యరామ్, అది బైలాస్ లో ఉన్న కండిషనే కదా, ఇప్పుడు కొత్తగా పుట్టించిందేం కాదు. I know ఇది బైలాస్ లో ఉన్న కండిషన్ అని. నాన్నగారు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం పెట్టిన కండిషన్ ఇది. ఈ కండిషన్ వల్లే అన్నయ్యని కూడా కోల్పోయాం. మర్చిపోయారు మమ్మీ. ఇక ఈ కండిషన్ అప్లై చేయకూడదని అప్పుడే కదా మనం అందరం డిసైడ్ అయ్యాం. మనమ్మా ఎవరు డిసైడ్ అయ్యారు? ఎందుకు డిసైడ్ అయ్యారు? ఓ రెసల్యూషన్ ఉందా? అగ్రిమెంట్ ఉందా? అండర్స్టాండింగ్ ఉందా? ఈ కంపెనీలో మాది 50% షేర్ ఉంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, బై లాస్ లో ఏదైనా రూల్ చేంజ్ చేయాలంటే 51% షేర్ కావాలి. ఉందా? అసలు ఈ కండిషన్ వల్ల నష్టపోయింది నేను, నా కుటుంబం. 100 రోజుల్లో వెనక్కి రావాల్సిన నా భర్త 20 ఏళ్ళైనా తిరిగి రాలేదంటే దాని వెనకాల ఎవరున్నారు? ఆయన ఎక్కడ ఉన్నాడు? అసలు ఉన్నాడో లేదో? ఆ రోజు నుంచి నేను, నా బిడ్డలు బాధలు పడుతూనే ఉన్నాం. ఇన్నాళ్ళు దర్జాగా నువ్వు ఆ కుర్చీలో కూర్చుని ఇప్పుడు తేరగా నీ కొడుకుని తెచ్చి కూర్చోపెడుతుంటే చూస్తూ కూర్చుని ఉండాలా? ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? అసలు నీ ప్లాన్ ఏంటి? ఏం చేస్తున్నావు? నాకైనా చెప్పరా. ప్లీజ్ పార్క్ ద కార్ డ్రైవర్. వెళ్ళిపోయి చాలాసేపు అయింది. ఊపిరి వదలొచ్చు, లేకపోతే పోతావు. ఆ కండిషన్ కొనసాగాల్సిందే, లేకపోతే కంపెనీని 2గా చీల్చి మా వాటా మాకిచ్చేయండి. వసుంధర, మీ మామగారితో కలిసి పనిచేసిన సీనియర్గా చెప్తున్నాను, ఈ పంతం మంచిది కాదమ్మా. ఎక్కడైనా ఆ కండిషన్ డిలీట్ చేసేద్దాం. మా తాతతో పాటు పనిచేసినోడి ఆయనలాగా పైకి రెస్ట్ తీసుకోకుండా ఇక్కడేం చేస్తాం? నీ ఉచిత సలహాలు ఎవరు అడిగాడు రా? చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? ఏ నోర్మే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. నువ్వెవరు అడగటానికి? సుబ్రహ్మణ్యం గారు, ఏంటిది? పిఆర్ గ్రూప్ వ్యవస్థాపకులు మీ తాతగారైన పరశురామయ్య గారు స్వయంగా రూపొందించిన బైలాస్లో ఒక నిబంధన ఉంది బాబు. ఈ కంపెనీ సీఈఓ స్థానంలో కూర్చునే వారసుడు 100 రోజులు అతి సామాన్యుడిగా సమాజంలో సాధారణ మనుషుల మధ్యలో జీవించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తన సొంత పలుకుబడిని గాని, కుటుంబ పరపతిని గాని ధనవస్తు మాట రూపేణ ఉపయోగించుకోవడానికి వీల్లేదు. తన సొంత తెలివితేటలు, ప్రతిభా పాటవాలు మాత్రమే ఉపయోగించి నీతి నిజాయితీగా ఆ సమయం తను గడపాలి. ఆ తరువాత బోర్డు ఏర్పాటు చేసిన ఒక నిజ నిర్ధారణ కమిటీ ఈ 100 రోజుల్ని ధృవీకరించిన పిదప సదరు వ్యక్తి సీఈఓగా పగ్గాలు చేపట్టడానికి అర్హుడు. ఒకవేళ ఏదైనా కారణం చేత 100 రోజులు పూర్తి చేయకపోతే ఆ అవకాశం తదుపరి వారసుడికి బదలాయించబడుతుంది.
అప్పుడు వెళ్ళిన మీ పెదనాన్న రఘురాం కోసం వెతకని చోటు తిరగని ఊరు లేదు. ఆయన జాడ తెలియని కారణంగా ఆ సీఈఓ బాధ్యతని మీ నాన్నగారైన ఆదిత్యరామ్ గారు తీసుకున్నారు. అదే రోజు ఆ నిబంధనని తొలగించారు, కానీ డాక్యుమెంటెడ్ రిజల్యూషన్ చేయలేదు. ఇప్పుడు మీ పెద్దమ్మ గారు ఆ రూల్ని కొనసాగించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ కండిషన్ నాకు ఓకే. నాన్న పేరు తాత పేరు చెప్పుకొని సీఈఓ అవడం నాకు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేదు. దిస్ బైలో మస్ట్ బి ద క్వాలిఫికేషన్. రామ్, మేము చెప్పేది విను. ఇదంతా పెద్ద కుట్ర. 100 రోజులు డిస్గైజ్లో ఉండడం అంటే అంత ఈజీ కాదు. నిన్నెలాగైనా ఇందులో ఇరికించి ఈ కండిషన్లో నువ్వు ఫెయిల్ అయ్యేలా చేసి తన కొడుకుని సీఈఓ చేసుకోవాలనేదే ఆవిడ గారి ప్లాన్. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తూర్పు మాతే సంగోస్త్వ కర్మణి. పని చేసే వరకే మనిషికి అధికారం ఉంది, దాని ఫలితం మీద కాదు మావయ్య. డోంట్ డూ దిస్. ఒక తండ్రిగా చెప్తున్నాను, నా మాట విను ప్లీజ్. ఒక యుగంలో నాన్న మాట విన్న రాముడు దేవుడైతే మరో యుగంలో నాన్న మాట వినని ప్రహ్లాదుడు మహనీయుడయ్యాడు. ఇక్కడ మాట కాదు నాన్న, ధర్మం ముఖ్యం. నన్ను వెళ్ళనివ్వండి. సబాష్. పరదేశంలో పిజ్జాలు బర్గర్లు తిని పప్పులా ఉంటావు అనుకున్నా. పర్లేదు, స్మార్ట్గానే ఉన్నావు. ఇక తండ్రి కొడుకులు ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టుకోండి. ప్లాన్లు వేసుకొని వ్యూహాలు పన్నడానికి తాత పెట్టిన కండిషన్ బరువు కాదు, బాధ్యత. అయినా మంచి పని చేయడానికి ముహూర్తాలు ఎందుకు పెద్దమ్మా? అమ్మ జాగ్రత్త. ఈరోజు జనవరి 10, సరిగ్గా 100 రోజులు. అంటే ఏప్రిల్ 20వ తేదీ వరకు నువ్వు ఎవరికీ కనపడకూడదు. ఏ తల్లి కన్న బిడ్డవో బాబు, నూరేళ్లు చల్లగా ఉండు నాయనా. పర్లేదమ్మా, కూర్చోండి. వాడు వైజాగ్ ట్రైన్ ఎక్కి వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావురా? అది ఇడ్లీ తింటున్నా. ఇడ్లీ చేత్తన్నా. అభి, స్లో డౌన్. వాడు అరుదైన పక్షిరా. పంజరంలో ఉన్నంత వరకే సేఫ్టీ. బయటికి ఎగిరాడు ఇక దినదిన గంటమే. ఇంత చిన్న ప్రపంచంలో వాడెక్కడికి పోతాడు? వైజాగ్ స్టే రమేష్కి ఫోన్ చేయి. సార్, మీ బ్యాగ్. ఎక్స్క్యూజ్ మీ, బ్యాగ్ మర్చిపోయారు. థ్యాంక్స్ అమ్మా.